ఆలోచిస్తారు. నీలాయపల్లి విజయ్ కుమార్ ఒక్క పాయింట్ అండి, మీరు అభివృద్ధి ప్లస్ సంక్షేమం అని చెప్తున్నారు, కానీ జగన్ గారు పదే పదే ఒక అంశాన్ని స్ట్రెస్ చేసి మిమ్మల్ని ఛాలెంజ్ చేస్తున్నారు. మన పవర్ పాయింట్ ప్రెజెంటేషన్లో కూడా 1,20,000 కోట్ల రూపాయలు ఇప్పుడు ఎగ్జిస్టింగ్కి అవుతాయి, మీరన్నీ కూడా ప్రకటించిన తర్వాత 1,50,000 కోట్లు పైచీలకు అవుతాయి, నాకు ఒక్కడికే చేయడానికే 50,000 కోట్లు నేను అప్పులు తెచ్చి చేస్తున్నాను, అసలు ఇవన్నీ ఎక్కడ సాధ్యం అని చెప్పి మిమ్మల్ని ఛాలెంజ్ చేస్తున్నారు. డూ యూ హ్యావ్ ఎనీ రూట్ మ్యాప్ ఆర్ క్లియర్ పిక్చర్ విజన్? అది కొంచెం చెప్పాలి కదా మీరు. మా మేనిఫెస్టో మీరు చూసుంటారు కదా, మొట్టమొదటి పేజీలో సూపర్ 6 ఫస్ట్ రాగానే రైట్ హ్యాండ్ సైడ్ ఉండేది యువతకి మెగా డిఎస్సి పెడతాము, ఉత్తర కోస్తా రాయలసీమలో స్పెషల్ ఎంప్లాయ్మెంట్ జోన్లు పెడతాము. మేము మొట్టమొదటి నుంచి దీని మించి మారాం. ఫస్ట్ పేజ్లో ఉంది అది, మొట్టమొదటి పేజ్లో జగన్ గారు మా మేనిఫెస్టో చేతిలో పెట్టుకున్నారు కదా, అది వచ్చి స్క్రీన్ మీద వస్తుంది, రైట్ హ్యాండ్ సైడ్ అదే కనిపిస్తుంది ఫస్ట్ది. మేము ఫస్ట్ సంపద సృష్టి మీదే మేము దాని మీద దృష్టి పెట్టాం. జగన్మోహన్ రెడ్డి గారు ఈ 5 సంవత్సరాలు దారుణంగా ఫెయిల్ అయింది, రిమైనింగ్ అన్నీ పక్కన పెడితే సంపద సృష్టిలో దారుణాతి దారుణంగా ఫెయిల్ అయ్యారు. 10వ క్లాస్ పాస్ అయిన సంగతి దేవుడు పక్కన పెడితే ఈ సంపద సృష్టిలో మాత్రం అత్యంత దారుణంగా 30-20 మార్కులు కూడా రాలేదు. ఎందుకంటే ఆదాయం 4 రకాలమ్మా, సెంట్రల్ ఇచ్చే గ్రాంట్లు, మనకు రాష్ట్రానికి ఇచ్చే కేంద్ర పన్నుల వాటా, అప్పులు, ఈ 3 పక్కన పెడితే నువ్వేం సంపాదించుకున్నావు, రాష్ట్ర సొంత ఆదాయం, నీ జీతంలో ఎంత వచ్చింది, నా జీతం ఎంత వచ్చింది, అదే అట్ ది ఎండ్ ఆఫ్ ది డే కౌంట్ అయ్యింది. రాష్ట్ర సొంత ఆదాయం 23-24 మార్చికి కేవలం 95,000 కోట్లు, అంటే 12 8 or 96 crores, ఇంకా తక్కువే, 7,900 కోట్లు మాత్రమే. దాంట్లో 7,900 కోట్లు ఎందుకు దారుణంగా ఫెయిల్ అయ్యారు జగన్మోహన్ చెప్తానంటే, ఈ 95,000 కోట్లు 24,300 కోట్లు కేవలం మందు ద్వారా సంపాదించాడు, లిక్కర్ ద్వారా సంపాదించిన ఏదో చేతగాని పోతుంది. ఇది లిక్కర్ ద్వారా సంపాదించాడు కాదని చెప్పండి. 25 అంటే 25%, 15% కేవలం లిక్కర్ ద్వారా చేసేంత ఇల్లు సంపద గురించి మాట్లాడతా చంద్రబాబు నాయుడు సంపద రాదంటారు, సంపద సృష్టించరాదంటారు. అంటే మిగిలిన 70 కోట్లు అంటే కనీసం 5,800-6,000 కోట్లు మాత్రమే వీళ్ళు సొంత ఆదాయంతో సంపాదిస్తున్నారు. తెలుగుదేశం గవర్నమెంట్లో 72,000 కోట్లు 5 సంవత్సరాల్లో లిక్కర్ ద్వారా వస్తే 1,26,000 కోట్ల రూపాయలు సంవత్సరంలో, గత ఆర్థిక సంవత్సరంలో, అంటే మాకంటే దాదాపు 55,000 కోట్లు కేవలం మందు ద్వారా సంపాదించాం. సో మేము అంత అట్లాంటి సిన్ మనీ అంటారు, పాప సొమ్ము, అట్లాంటి పాపప్ సొమ్ముకి మేము జోలికి పోవచ్చుకోదు. మేము ఖచ్చితంగా పట్టిసీమ అని ఒకదాన్ని పెట్టి 3 సంవత్సరాల్లోనే 2017, 18, 19లోనే 6,000 కోట్ల రూపాయలు అదనపు ఆదాయం. ఎందుకంటే సాగు పెరిగింది కాబట్టి అగ్రికల్చర్లో ఎలా డబ్బు సంపాదించాలకు దాన్ని నేర్పించాం. ఆ నీళ్లు వదలని దిక్కులేదానికి. సో కియా నిన్న మధ్యాహ్నం మేనిఫెస్టో రిలీజ్ అప్పుడు చంద్రబాబు నాయుడు చెప్పారు, కియా ఒక్కటి మేము చాలా రాయితీలు ఇచ్చాం, ట్యాక్స్లు వద్దు అది వద్దని. కానీ కియాలో పనిచేసే 1,000 మంది వాళ్ళు ఖర్చు పెట్టే సొమ్ము అంతా కలిసి మనకు కనీసం 1,200 కోట్ల రూపాయల ఆదాయం వస్తుంది కేవలం కియా దగ్గర నుంచి. ఎందుకంటే సర్వీస్ సెక్టర్ ఇప్పుడు రాగానే ఫస్ట్ దీంట్లో ఉండేది, మొట్టమొదటి దీంట్లో మెగా డిఎస్సి పెడతా ఉన్నాం. కనీసం 15,000 ఉద్యోగాలు అని యావరేజ్ చేసుకున్నా కూడా వాళ్ళందరికీ జీతాలు వస్తాయి కదమ్మా, ఆ యొక్క జీతాలను ఖర్చు పెడతారు కదమ్మా, ఆ ఖర్చు పెడితే ట్యాక్స్లు వస్తాయి కదమ్మా. దిస్ ఈజ్ హౌ గవర్నమెంట్ ఎలా రన్ చేయాలో కూడా, ఎలా పనులు వసూలు చేయాలో కూడా తెలియకుండా ఖచ్చితంగా నేను ఒప్పుకుంటాను. ఇది మా ముందున్న పెద్ద సవాలే. మేము డబ్బు సంపాదించాలి, సంపద సృష్టించాలి. సంపద సృష్టించే వాడికే ఖర్చు పెట్టే అధికారం ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారు సంపద సృష్టించలేదు, ఖర్చు పెట్టే అధికారం లేదు. లాస్ట్ పాయింట్ ఏమంటే ఇప్పుడు వచ్చే 7,000 తోడు మేము కనీసం 3-4,000 కోట్ల అదనపు ఆదాయం ప్రతి నెల సంపాదించాలి. అది మా ముందు ఉండే బృహత్తరమైన సవాలు. మేము దాన్ని డావోస్ పోవాలి, ఏమన్నా చేయాలి, అంత పరిశ్రమలు కావాలి, అడుక్కోవాలి. మీ మారి డావోస్ పోయి 3 రోజులు అక్కడ ఉండిపోయి పక్కనుండే ఆల్స్ పర్వత శ్రేణుల్లో సేద తీరం మేము కష్టపడతాం, డబ్బులు సంపాదిస్తాం, సంపద సృష్టిస్తాం. అది మాకు తెలుసు. ఇట్స్ అ ప్రూవెన్ ఎక్స్పీరియన్స్. చంద్రబాబు నాయుడు ఈజ్ అ ప్రూవెన్ క్యాండిడేట్. మేము ఖచ్చితంగా నెలకు 4,000 కోట్ల రూపాయలు ఎక్స్ట్రా ఆదాయం సంపాదిస్తేనే మా యొక్క మేనిఫెస్టో తీరుతుంది. ఆ విషయం మాకు స్పష్టంగా తెలుసు. వీ హ్యావ్ ఎ క్లారిటీ హౌ టు ఎర్న్ ది ఇన్కమ్. బ్లాక్మెయిల్ చేస్తున్నారు ఆయన, మిమ్మల్ని నమ్మద్దు, మీరు వెళ్తే అసలు